సినిమా అయిన మహా నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మూవీ రివ్యూలోకి వెళదాం. వంగవీటి రామ్ గోపాల్ వర్మ తాజా సంచలనం. ఈ సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది. ఈ వంగవీటి సినిమాతో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవాలనో, మకిలి పట్టిన ఆర్జీవి బ్రాండ్ కి షైనింగ్ తీసుకురావాలనో వర్మ గారు గట్టిగానే తపన పడుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఆర్జీవి తపనకి ఎటువంటి న్యాయం జరిగే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, వంగవీటి అన్న పదం వినబడగానే వెంటనే గుర్తొచ్చేది వంగవీటి రంగ. తర్వాత విజయవాడ నేపథ్యం, విజయవాడ రౌడీయిజం. విజయవాడలో రౌడీయిజం ఎలా పురుడు పోసుకుంది, ఎలా పెరిగి పెద్దయింది, ఎటువంటి దారుణాలకి కారణమైంది అనే సంగతుల్ని ఆర్జీవి తన కోణంలో ఈ సినిమా ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. విశ్లేషణ విషయానికి వస్తే, వంగవీటి ట్యాగ్ లైన్ కాపు కాసే శక్తి. టైటిల్ కి గానీ ట్యాగ్ లైన్ కి గానీ వర్మ గారు అయితే న్యాయం చేయలేదు. క్లియర్ గా జస్ట్ పబ్లిసిటీ కోసం ఆ పేరుతో ఎమోషనల్ గాను సెంటిమెంటల్ గాను కనెక్ట్ అయి ఉన్న జనాల్ని సినిమా వైపు ఆకర్షించడానికి మాత్రమే ఆయన ఆ టైటిల్ పెట్టారని చెప్పొచ్చు. వాస్తవంగా చూసుకుంటే ఈ సినిమాకి విజయవాడ హత్యలు అని పేరు పెట్టుకుంటే బాగుండేది. ఎందుకంటే ఈ వంగవీటి సినిమాలో ఆయన చూపెట్టింది మర్డర్సే. విజయవాడ రౌడీజం నేపథ్యంగా హత్యలు ఎలా జరిగాయి, జస్ట్ జరిగిన హత్యల్ని అట్ట చూపించేస్తే బాగోదు కాబట్టి ఏ హత్య ఎందుకు జరిగింది అన్న డీటెయిలింగ్ ఇస్తూ ప్రతి మర్డర్ ని నీట్ గా ఫోకస్ చేసి చూపెట్టుకుంటూ వచ్చారు. విజయవాడలో రౌడీయిజానికి అంకురార్పణ ఎవరు చేశారు, రౌడీయిజం పెరగడానికి కీలకమైన మర్డర్ ఏది, ఆ తర్వాత ఎవరిని ఎవరు చంపారు, అది ఎలా కొనసాగుతా వచ్చింది, వీటన్నింటినీ ఒక క్రమమైన పద్ధతిలో జాగ్రత్తగా చూపించుకొచ్చారు. బేసిక్ వర్మ గారి ఇంటెన్షన్ అయితే ఒకటే, మర్డర్స్ ని చూపెట్టాడు. చక్కగా ఎంత పర్ఫెక్ట్ గా మర్డర్లు జరిగాయి అన్నదాన్ని నీట్ గా ఫోకస్ చేసి చూపెడుతున్నారు. దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా మాత్రం నీతులు, సూక్తులు, ఏడుపులు. ఆర్జీవీనే ప్రత్యేకంగా విలవిల్లాడిపోతూ తన బాధనంతా వెళ్లబోస్తూ పాటలు పాడటం. నిజంగా ఆయన ఆ హత్యలు జరిగిన వాటిని తలుచుకుని ఎంత విలపించారో, ఎంత బాధపడ్డారో ఆయన పాడుతుంటే అర్థమైంది. మనకు కూడా ఆ ఫీలింగ్ అర్థం అవుద్ది. సినిమా చూసిన తర్వాత ఎవరికైనా సరే అనిపించకుండా ఉండదు, ఏం ఏడుపురా సామె ఇది అని. సినిమా పబ్లిసిటీలో భాగంగా ఏదో ఉంది, కొన్ని సంచలనాలు బయటకు వస్తాయి అన్న బిల్డప్ ఇచ్చారు. పోతే అంత సీన్ లేదు సినిమాలో. వర్మ గారు పక్కా సేఫ్ గేమ్ ఆడారు. ఈ విషయాలకు సంబంధించి డీటెయిలింగ్ గా చూపించిన తన ఎవరో ఏమనరు అన్న వాటినే నీట్ గా చూపించుకుంటూ వచ్చారు. ఈ విషయాలకు సంబంధించి డీటెయిల్స్ లోకి వెళ్తే లేనిపోయిన గొడవ అనుకున్న వాటన్నింటినీ మమ అనిపించి అలా లాగేశారు. నిజంగా జోక్ ఏమిటి అంటే, వంగవీటి అనే సినిమాకి టైటిల్ పెట్టి 30 సినిమాలో దేవినేని ఫ్యామిలీ చరిత్ర చూపెట్టారు. సినిమా చూస్తే చిన్నప్పుడు ఎవరో చెప్పిన ఆవు కథ గుర్తొచ్చింది. ఒకడంట ఎగ్జామ్ రాయడానికి బాగా ఆవు గురించి నేర్చుకుని వెళ్ళాడంట. కానీ అక్కడికి వెళ్ళాక విమానం గురించి రాయమన్నారంట. వాడు ఇలా రాయటం మొదలు పెట్టాడు. విమానం గాల్లో ఎగురుతుంది. ఆ విమానంలోంచి కిందకు చూస్తే ఆవు కనపడుద్ది. ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి, ఒక తోక ఉంటది అని ఎగ్జామ్ రాసి వచ్చాడంట. అలానే అనిపించింది. వంగవీటి అనుకుంటే వంగవీటి రంగా గురించి ఏదో ఉంటది సినిమాలో అనుకుంటారు అందరూ. కానీ వంగవీటి రంగా క్యారెక్టర్ గెస్ట్ అపీరెన్స్ ఈ సినిమాలో. బహుశా వర్మ గారికి గాంధీ, నెహ్రూ, మురళి జీవితాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసినంతగా రంగా లైఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియదని అనుకోవాలి. లేదా కావాలనే రంగా క్యారెక్టర్ ని సైడ్ చేసి ఆయనకు తెలిసినేదో చెప్పుకొచ్చారు అని చెప్పుకోవాలి. సినిమాలో రంగా క్యారెక్టర్ ని సరిగ్గా ఎలివేట్ చేయకపోవడానికి మరో 2 రీజన్స్ కూడా కనపడుతున్నాయి. రంగా జీవితంలో జరిగిన సంఘటనల గురించి గానీ వాటి డీటెయిల్స్ లోకి వెళ్తే రంగా అనే క్యారెక్టర్ హీరో అవుద్ది. వర్మ గారి సినిమాలో హీరోలు లేరు, కథ హీరో కావాలి కాబట్టి రంగా క్యారెక్టర్ ప్రాధాన్యతను తగ్గించి పక్కన పెట్టుండొచ్చు. 2, రంగా రియల్ లైఫ్ కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం మొదలు పెడితే కొన్ని వాస్తవాలని బయటికి తీసుకురావాల్సి వస్తుంది. దాని మూలంగా కొంత కాంట్రవర్సీ జరిగే అవకాశం ఉంది. అలా వచ్చే కాంట్రవర్సీ తన సినిమాకి వద్దు అని వర్మ గారు అనుకుని ఉండొచ్చు. చెప్పుకోవాలి అంటే వంగవీటి సినిమాతో ఎవరికీ తెలియని నిజాల్ని బయటికి తీసుకొద్దాం అన్న ప్రయత్నం అయితే చేయలేదు. పోతే ఏ మాట కామాట విజయవాడ రౌడీయిజం అనే మ్యాటర్ కి సంబంధించి ఓ అవుట్ లైన్ ఇచ్చారు. ఎలా మొదలైంది, ఎలా సాగింది, ఎవరెవరు ఉన్నారు, ఇలాంటి డీటెయిల్స్ ఇచ్చారు. అక్కడ వరకు గొప్పనే అనుకోవాలి. ఇది సినిమాలో ఉన్న కంటెంట్ కి సంబంధించిన పరిస్థితి. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి మిగతా విషయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, వర్మ గారి టాలెంట్ మన అందరికీ తెలిసిందే. ఆయన టేకింగ్ ఆన్ స్క్రీన్ మీద సినిమాని ప్రెజెంట్ చేసే విధానం ఎప్పుడు డిఫరెంట్ గానే ఉంటది. ఆ ప్రత్యేకతని ఈ సినిమాలో కూడా ఫీల్ అవుతాం. క్లైమాక్స్ లో వచ్చే రంగా మర్డర్ ని మాత్రమే జస్ట్ అలా పైపైన చూపించుకుంటూ వెళ్ళిపోయారు. కానీ సినిమాలో కనిపించిన మిగతా మర్డర్స్ అన్నింటినీ తనదైన కోణంలో చాలా ప్రత్యేకంగా విచిత్ర చేశారు అని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఈ సినిమాకి హైలైట్ ఏమిటి అంటే క్యారెక్టర్స్. ఈ విషయంగా మాత్రం వర్మ మరో బ్రహ్మనే ఒప్పుకోవాలి. ఎందుకంటే రియల్ లైఫ్ వ్యక్తులకి చాలా దగ్గరగా ఉన్న ఆర్టిస్టుల్ని ఎక్కడ వెతికి పట్టుకొచ్చారో, వాళ్ళని ఎలా సానబెట్టారో తెలియదు కానీ ప్రతి క్యారెక్టర్ ని బ్రహ్మ
బ్రహ్మాండంగా ప్రెజెంట్ చేశారు, ఒక్క నయనా గంగూలీ హీరోయిన్ ని తప్పించి. వంగవీటి రంగాగా, రాధాగా శాండీ చాలా బాగా నప్పాడు, బాగా చేశాడు. అలాగే దేవినేని మురళిగా వంశీ కూడా ఆడియన్స్ కు గుర్తుండిపోయేలాగా బాగా నటించాడు. నెహ్రూ క్యారెక్టర్ పోషించిన ఆర్టిస్ట్ కూడా ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పుకోవాలి. చాలా వరకు కథలో కీలకమైన ప్రతి పాత్రని గ్రాండ్ గా ప్రెజెంట్ చేశారు వర్మ. ఈ విషయంగా మాత్రం ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. సాంకేతికంగా అన్ని విభాగాల పనితీరు వర్మ గారి స్టాండర్డ్స్ కి తగ్గట్టుగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఒక్క సంగీతం తప్ప. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు కానీ పాటలు ఏమంత బాగా లేవు, మరి ముఖ్యంగా వర్మ గారు పాడినవి. మొత్తంగా ఈ వంగవీటి సినిమా గురించి చెప్పుకోవాలి అంటే బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు, కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళొద్దు. వంగవీటి రంగా గురించి ఏదో ఉంటదని అస్సలు వెళ్ళొద్దు. విజయవాడ హత్యలకు సంబంధించి ఒక కమర్షియల్ డాక్యుమెంటరీ చూస్తున్నానికి వెళ్తున్నాం అన్న ఫీలింగ్ తో వెళ్ళండి, ఫుల్ సాటిస్ఫై అయ్యి బయటకు వస్తారు. వంగవీటి సినిమాకి సంబంధించి నేను ఇచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినీబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.